క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలు, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ and for the departed soul of Gadena Reddy and all other souls to rest in peace, offered by Gade Lusirani family members. For God's mercy upon the departed soul of Boga Maria Karan Kumar and Boga Agnes, mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madimi Velangani Raju and Madimi Amardeep, mass offered by Annapurnam. For God's mercy upon Elu Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. For good health, job, peace of mind, and for good thoughts to Amal, mass offered by Parvati. For the conversion of sinners, especially youth, mass offered by Annapurna. For God's blessings upon Swarupa and Joseph Tambi Babu and government job settlement of life, and for blessings upon Tejasvi and siblings with good spouses, and for good health, protection of parents, mass offered by parents. Thanksgiving mass for all the blessings and to continue to bless, and for good health, protection, guidance, and for special intentions, and for God's wisdom to Arpanam to pass 10th exams with good marks, mass offered through the intercession of Mother Mary by Allam Marreddy, Ludh Mary, and Arpanam. For the departed souls of the family of Beta Prakasham, Annamma, mass offered by N. Balaraju and family. For eternal peace to all the departed souls in the family of Judith and Harry. For good health of body and mind, and for success in work endeavors of Judith and Harry, and for success in academic endeavors of Ashil and Aaron, and for financial stability and relief from debts, peace and harmony at home and workplace for Judith and Harry. For love, faith and trust and commitment towards each other for Judith and Harry. ఈ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు ఆశీర్వదించాలని మనందరము కూడా దివ్య పూజా బలిలో భక్తి శ్రద్ధలతో వీరందరి కోసం ప్రార్థన చేద్దాం. రండి రండి దేవుని ప్రజలారా, రండి రండి ఆహ్వానితులారా, రండి రండి దేవుని ప్రజలారా, రండి రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, రండి రండి దేవుని ప్రజలారా, రండి రండి ప్రియ స్నేహితులారా.
అడుగుడి మీకియ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి. అడుగుడి మీకియ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి. హారము చేయి అలసి సొగసిన వారలారా రండి. క్రీస్తునాథుని యందు ప్రియమైన బిడ్డలారా, ఈ దివ్య పూజా బలిలో పాల్గొన్నటువంటి మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని, అదేవిధంగా పూజలు సమర్పిస్తున్న వారి కుటుంబాలను దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. రెండు శిరము వంచి అతన్ని ఆరాధింతము, మనల్ని సృజించిన ప్రభువు ముందుట మోకరిల్లిదము, అతడు మన దేవుడు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడే ఎగ్లమగటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణలో సురక్షితముగా ఉంచుము. వారు నీ స్వర్గ వరములను మీదనే ఆధారపడి జీవించుచున్నారు. సకల దుఃఖ దురితములందు వారికి సమీపమున నుండి నీ స్థిర ప్రేమతో కాచి కాపాడుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. నా సేవకుడు దావీదును చూచి, నేనెన్నుకొనిన ఈ యెరూషలేము పట్టణమును చూచి, ఒక్క గోత్రము మాత్రము నీ కుమారుని వశమున ఉంచెదను. మొదటి పట్టణము, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 4 నుండి 13 వరకు. సొలొమోను వృద్ధుడు అగునప్పటికీ భార్యలు అతడు అన్యజాతుల వారి దైవములను ఆరాధించినట్లు చేసిరి. అతడు తన తండ్రి దావీదు వలె పూర్ణ హృదయముతో యావేను ఆరాధింపలేదు. ఆ రాజు సీదోనీయులు కొలుచు అష్టారోతు దేవతలను, అమ్మోనీయులు కొలుచు అన్యదైవము మిల్కోమును పూజించెను. అతడు ప్రభువునకు ద్రోహము చేసెను. తన తండ్రి దావీదు వలె ప్రభువును పూర్ణ హృదయంతో ఆరాధింపడయ్యను. మోవాబీయులు కొలుచు అన్యదైవము కెమెషును ఆరాధించుటకై యెరూషలేమునకు తూర్పు వైపుననున్న కొండపై ఒక పూజా మందిరమును నిర్మించెను. ఆ రీతిగానే అమ్మోనీయులు కొలుచు అన్యదైవము మోలేకును పూజించుటకై ఆరాధనా మందిరము నిర్మించెను. అతడు తాను పెండ్లియాడిన అన్యజాతి స్త్రీలు బలులు అర్పించుకొనుటకు, సాంబ్రాణి పొగవేయుటకు వారి దైవములకు పూజా మందిరములు నిర్మించెను. 2 సార్లు ప్రత్యక్షమైన యావేను ఇజ్రాయేలు ప్రభువును సొలొమోను విడనాడెను. కనుక యావే అతనిపై కోపించెను. అన్య దైవములను ఆరాధింప నిషేధించినను యావే మాట వినలేదు. యావే అతనితో, నీవు నా నిబంధన మీరి నా ఆజ్ఞలను జవదాటితివి కనుక నేను నీ రాజ్యమును నీ ఆధీనము నుండి తొలగించి నీ సేవకునికి ఇచ్చివేసెదను. అయినను నీ తండ్రి దావీదుపై గల అభిమానముచే నీ కాలమున కాదు గాని నీ కుమారుని పరిపాలనా కాలమున ఈ కార్యమును జరిగింతును. కానీ ఈ రాజ్యమంతటిని నీ కుమారుని ఆధీనము నుండి తొలగింపను. నా సేవకుడు దావీదును చూచి, నేనెన్నుకొనిన ఈ యెరూషలేము పట్టణమును చూచి, ఒక్క గోత్రమును మాత్రము
నీ కుమారుని వశమున ఉంచెదను అని చెప్పెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. ఉరుముల వోలే మెరుపుల వోలే స్తుతి గీతములు హల్లెలూయా. ఉరుముల వోలే మెరుపుల వోలే స్తుతి గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా. ప్రభు మీతో ఉండనుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్తం 7వ అధ్యాయము వచనములు 24వ వచనము నుండి 30వ వచనం వరకు. అప్పుడు ఆయన ఆ స్థలమును వీడి తూరు సిదోను ప్రాంతములకు వెళ్ళెను. ఆయన ఒక గృహమున ప్రవేశించి అచ్చట ఎవరికీ తెలియకుండా ఉండగోరెను, కానీ అది సాధ్యపడలేదు. అపవిత్ర ఆత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వచ్చి ఆయన పాదములపై పడెను. దయ్యమును పట్టిన తన కుమార్తెను స్వస్థత పరప ప్రార్థించెను. ఆమె గ్రీసు దేశీయురాలు, సిరోపెనిషియాలో పుట్టినది. అందుకు యేసు, పిల్లలు మొదట తృప్తి చెందవలెను, పిల్లల రొట్టెను తీసి కుక్క పిల్లలకు వేయుట తగదు అని పలికెను. అప్పుడు ఆమె, అది నిజమే స్వామి, కానీ పిల్లలు పడవేయు రొట్టె మొక్కెలను భోజనపు బల్ల క్రింద ఉన్న కుక్క పిల్లలను తినును గదా అని బదులు పలికెను. అందుకు ఆయన, నీ సమాధానము మెచ్చదగినది, నీ కుమార్తె స్వస్థత పొందినది, ఇక నీవు పోయి రమ్ము అని చెప్పెను. అంతటా ఆమె ఇంటికి వెళ్ళి దయ్యము వదిలిపోయినందున తన కుమార్తె ప్రశాంతముగా పొరుండి ఉండుటను చూచెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్లారం, మన విశ్వాసములో కొన్నిసార్లు ఎన్నో పరీక్షలను మనము చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్లారం, అవన్నీ కూడా దేవుని మహిమపరచడం కోసమే. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం విధేయ స్త్రీ యొక్క విశ్వాసము. ఆమె చిన్న కుమార్తె దయ్యముతో పట్టి బాధపడుతూ ఉంది. ప్రశాంతంగా లేనటువంటి జీవితము ఆమెను చూస్తూ ఎల్లప్పుడూ కూడా రోధిస్తూ ఉన్నది. అయితే క్రీస్తు ప్రభుని గురించి విని క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడుతూ ఉంది. ఆ సమయంలో దేవుడు క్రీస్తు ప్రభు ఒక మాట అంటూ ఉంటాడు, ముందు పిల్లలు సంతృప్తి చెందవలయను అని అన్నప్పుడు దాని తర్వాత రొట్టె పిల్లలకి ఇవ్వుట తగును, కానీ కుక్క పిల్లలకు వేయటం తగదు అని క్రీస్తు ప్రభు అంటూ ఉంటారు. కానీ ఆమె ఒక చక్కని సమాధానం చెబుతూ ఉంది. తిన్నప్పుడు పడ్డటువంటి ముక్కలు, బల్ల క్రింద ఉన్నటువంటి ముక్కలను ఆ యొక్క కుక్క పిల్లలు తినును కదా అని ఆమె విశ్వాసంతో పలికినది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విశ్వాసము, పట్టుదల, ప్రార్థనతో ఆమె దేవునిని అడిగింది. కాబట్టి దేవుడు ఆమె జీవితంలో గొప్ప
అనుగ్రహాలను, అదేవిధంగా దయ్యముతో బాధపడుతున్నటువంటి ఆమె కుమార్తె ప్రశాంతంగా జీవిస్తూ ఉంది. మన జీవితంలో కూడా ప్రియమైన బిడ్డలారా కొన్నిసార్లు ఇలాంటి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమయంలో మనము పట్టు విడవకుండా పట్టుదలతో ప్రార్థన చేస్తే తప్పకుండా మనకి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. దేవుడు నా ప్రార్థన ఆలకించటం లేదు అని 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 1 నెల, 1 రోజు, లేకపోతే అలా మనము కొన్ని రోజుల వరకు మాత్రమే మనము పరిమితము పెట్టుకుంటాం ప్రార్థనలు. ఇక దేవుడు నా ప్రార్థన ఆలకించటం లేదని అలసిపోయి ప్రార్థన వదిలేస్తూ ఉంటాం. అలా కాకుండా పట్టుదలతో ప్రార్థన చేస్తే అది ఎన్ని సంవత్సరాలైనా కానీ తప్పకుండా దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తూ ఉంటాడు. ఈ యొక్క అన్య దేశస్థురాలు విధేయ స్త్రీ యొక్క విశ్వాసం చూడండి. పట్టుదలతో ప్రార్థన చేసింది, మంచి విశ్వాసాన్ని కలిగి ఉంది. కాబట్టి ఆమె కుమార్తెలో ఉన్నటువంటి ఆ దయ్యాన్ని దేవుడు వెళ్ళగొడుతూ ఉన్నాడు. అలాగా మన జీవితంలో కూడా ఇలాంటి అద్భుతాలు ఉండాలి అంటే, ఇలాంటి దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలంటే మనము కూడా ఇంతటి విశ్వాసాన్ని కలిగి ఉండాలని మనందరము కూడా దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరు నడిపించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శిశవ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదాము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణ కొరకు స్థిరపరచితివి. ఇవి మా నిత్య రక్షణకు సాధనమగునట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాం. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుట్టము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయి స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలనని మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏ మాత్రమును అధికమును చేయలేకున్నను మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతోనేకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసార్న. ప్రభు నామమున వేచియుండు వారు ధన్యులు. మహోన్నతమున ఓసార్న. క్రీస్తునాథుని యందు ప్రియమైన బిడ్డలారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను, అదేవిధంగా ఈ పూజలో పాల్గొనడం మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని
మన యొక్క ప్రార్థనా సహాయం అడిగిన వారులను, సంతానం లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమ్మనందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఆ విధమననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగే అప్పమును రక్షణ పాత్రమునికి సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రనుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మాలియో జగద్గురువును, జైరో పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలగు మరియమాతతోనూ, ఆమె భర్తగా పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆదినునికి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరం పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండుట మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశం యొక్క కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కిడల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు యేసువాం, మా పాపముల లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందునుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లం, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను,
కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభువు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. రక్తం మనకు ప్రాణం, క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడలో విందు. ఈ విందు విందు కమ్మని విందు. ఈ విందు విందు కమ్మని విందు. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండి రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండి రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు. పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. విందు విందు కమ్మని విందు. విందు విందు క్రీస్తు ప్రభుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే. క్షేమమైనది ఈ విందు, రక్షకుడేసుని విందు. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. నీతిమంతులు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే ప్రాంతము నుండి సేవింపవలయునని నీవు చిత్తగించితివి. మేము క్రీస్తుతో ఐక్యమై జీవించినట్లను ఈ లోకపు ప్రజల రక్షణము కొరకు మేము ఆనందముతో సత్ఫలమును నలుసుకున్నట్లను కృపచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి
సదా నిన్ను పొగడెదం